అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి రోహిణి కార్త ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉండి ఎండలు మరింత ముదిరే ఈ రోహిణి ఎండలు ఈ 15 రోజులైతే ఉంటాయండి. అవి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉండి ఇంకా ఈ రోహిణి కార్తలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. రోహిణి కార్తె వచ్చిందంటే చాలండి, వామో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లే పగిలే ఎండలు ఉంటాయని మన పూర్వకాలం నుండి మన పెద్దలైతే అంటూ ఉంటారు. నిజమే మరి అండి. ఈ 4 నెలలు ఎండాకాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్దిగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. రోజు రోజుకి సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు. మామూలుగా ఉండే ఎండల వేడిని తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణి ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయి. మరి ఈ సంవత్సరంలో ఈ రోహిణి కార్తె ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, ఈ రోహిణి కార్తె 15 రోజులు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేసండి. మనకి ప్రతి సంవత్సరం మే నెలలో 3వ వారంలో రోహిణి కార్తె అనేది ప్రారంభమవుతుందండి. అయితే ఈ 2025 సంవత్సరంలో ఈ రోహిణి కార్తె ఎప్పుడు ప్రారంభమైందంటే 2025 సంవత్సరం మే నెలలో 25వ తేదీ అనగా ఆదివారం ప్రారంభమయ్యి 2025 సంవత్సరం జూన్ 8 అనగా ఆదివారంతో ముగిసిందండి. మొత్తం ఈ రోహిణి కార్తె ఎండలైతే 15 రోజులైతే ఉంటుందండి. ఈ రోహిణి కార్తె ఫలితంగా ఈ 15 రోజులు అధిక వేడి గాలులు, ఎండ తీవ్రతలు, ఉక్కపోతలు అయితే ఉంటాయండి. ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావున ఆరోగ్యరీత్యా మనం శ్రద్ధ అయితే తీసుకోవాలండి. మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రోహిణి కార్తెలో నేను ఇప్పుడే తెలియజేసండి. ఎక్కువగా మట్టి కుండలో నీళ్లు తాగడం, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, రాగి జావ, ఫలుడా లాంటివి ఎక్కువ త్రాగడం వల్ల మనకు ఆరోగ్యానికి అనుకూలంగా అయితే ఉంటుందండి. మనం సాధ్యమైనంత వరకు ఎక్కువగా వాటర్ అయితే తాగాలి. మనం చల్లగా ఉండే మజ్జిగ, మట్టి కుండలో వాటర్ అయితే తాగాలండి ఈ రోహిణి కార్తెలో. ఎందుకంటే ఈ 15 రోజులు ఏంటంటే ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల మన శరీరానికి కొంత ఉపశమనం అనేది లభిస్తుందండి. ఇంకా మసాలాలకు సంబంధించిన ఆహార పదార్థాలు, వేపుళ్ళు, పచ్చళ్ళు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్థాలు తినకుండా ఉంటే మంచిదండి ఈ రోహిణి కార్తె 15 రోజులు. ఇంకా నీళ్ళ సౌకర్యం ఉన్నవాళ్ళు తప్పకుండా 2 పూటల స్నానం అయితే చేయండి. అన్ని రకాల వయసు వారు ఎక్కువ కాటన్ దుస్తులు ధరిస్తే ఉష్ణతాపం నుండి ఉపశమనం అయితే లభిస్తుందండి. శారీరక తాపం తగ్గుతుంది. ఇంకా చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడిగుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం మంచిదండి ఈ ఎండాకాలంలో. ఇంకా ముఖ్యంగా సాటి జీవులైన పశుపక్షములను త్రాగడానికి, ఇంకా ముఖ్యంగా సాటి జీవులైన పశువులు ఉంటాయి కదండి, పక్షులు, అవి తాగడానికి మీరు నివసించే చోట వాటిని నీళ్ళనైతే ఏర్పాటు చేయండి. మనం ఈ విధంగా ఈ రోహిణి కార్తెలో జాగ్రత్తలు అయితే తీసుకుంటే ఈ రోహిణి కార్తె కదండి ఈ ఎండాకాలంలో మనం ఈ జాగ్రత్తలను తీసుకుంటే మన ఆరోగ్యానికి అయితే కొంత ఉపశమనం అయితే లభిస్తుంది. ఆరోగ్యంగా అయితే ఉంటామండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.